మోషే చూడండి, ఆ ఐగుప్తులో రాజరికం అనిపించాడు. తర్వాత అరణ్యంలో గొర్రెల మందని ప్రజలు నడిపించేస్తాను. వాళ్ళు ఏం చేస్తున్నారు? ఒకప్పుడేమో అందరు లోపడ్డారు, ఇప్పుడేమో అవి లోపడవు, మోగాయి. ఏయి గొర్రెలు మోగాయి. ఒకప్పుడు మోగోళ్ళు కాదు వాళ్ళు. ఐగుప్తీయులు మోగోళ్ళ మావుళ్ళ భయంకరమైన వ్యక్తులు. భయంకరమైన వ్యక్తుల మీద అధికారం అంటే ఆగిపోయే వ్యక్తులు. అంటే అలాంటి అధికారం దేవుడు ఇచ్చాడు. ఇప్పుడు ఈ మా మాట ఏంటయ్యా? మాట గొర్రెలు కూడా కొన్ని సందర్భాలు మాట అలాగే మీలాగా మీరు కూడా కొన్ని సందర్భాలు మాట వినరు కదా. అలాగ గొర్రెల మాట ఎన్నుకోకుండా అటు పోయి ఇటు పోయి కింద మొళ్ళలో తుప్పల్లో 100 గొర్రెలు ఒక గొర్రె తప్పిపోయినట్టుగా మీరు కూడా తప్పిపోయి మొళ్ళ కుప్పలో నుంచి మిమ్మల్ని తీసుకొచ్చినట్టుగా దేవుడు ఆ గొర్రె కూడా మాట సరిగ్గా. అది ఎవరిని నడిపించడానికి? దేవుడు ఇశ్రాయేలీయులను నడిపించడానికి. ఇశ్రాయేలీయులు ఏం చేస్తున్నారు? దాన్ని సొలుగుతూ ఇంత చేసినా మోషే దేవుని మాట విన్నాడు. మోషే ఎక్కడ కూడా తిరుగుబాటు చేయాల. అతని యొక్క స్థితిని దేవుని సన్నిధిలో తగ్గిస్తున్నా మోషే నమ్మకంగానే ఉంటాడు. తగ్గించాడా, హెచ్చించాడా? ముందేమో రథం, తర్వాత గొర్రె, తర్వాత ఇట్లు. అంతకంటే ఏం చేస్తున్నాడు? అయినా మోషే ఇల్లంతట్లో దీవించకపోయినా నా స్థానం నుంచి కిందకి దించినా నేను నమ్మకంగానే ఉంటాను. ఎవరు అలాగా ప్రతిష్టగా జీవించేవాళ్ళు? నమ్మకస్తులే, యథార్థంగా భక్తి చేసేవాళ్ళే, దేవుని చదువులు యథార్థంగా వాళ్ళ భక్తి జీవితాన్ని కొనసాగించే వాళ్ళే అలా నమ్మకంగా ఉంటారు. దీవిస్తే భక్తి చేయడం ఏంటి? దీవించకపోతే భక్తి చేయకపోవడం ఏంటి? స్వస్థపరిస్తే భక్తి చేయడం ఏంటి? స్వస్థపరచకపోతే భక్తి చేయకపోవడం ఏంటి? అంటే మన జీవితంలో ఎటువంటి అనుభవాలు తెలిసిన 2 రకాలు. అంటే దేవుడితో బేరసారాలనే అనుభవం. దేవుడు చేస్తే భక్తి చేస్తాం, దేవుడు చేస్తే నమ్మకంగా ఉంటాం, దేవుడు ఏం చేయకపోతే నమ్మకంగా ఉంటాం. ఆయన దేవుడు, మనం ఎలా ఉండాలి? నమ్మకంగా ఉండాలి. మోషే ఎన్ని పరిస్థితులు గుండా వెళ్ళినా వీళ్ళంతట్లో ఎలా ఉన్నాడు? ఈయన కూడా తండ్రి దేనికోసం పంపించారు దర్శన? అతను నలుగురు యెహోవాకు ఇష్టం. భూమి మీద సమస్త మానవాళి యొక్క పాపము ఆయన మీద మోపబడి, కొట్టబడి, తిట్టబడి, నిందలు వేయబడి, అవమానపరచబడి, హేళన చేయబడి, అనేక రకాలుగా గాయపరచబడిన ఆయన ఆ పనే ఇంత వస్తుందా? ఇంత ఘోరమైన శిక్ష, ఇంత ఘోరమైన నిందల, ఇంత ఘోరమైన అవమానాల, ఇంత ఘోరమైన శ్రమల, ఇంత ఘోరమైన హింస నేను తట్టుకోలేను మహాప్రభు అని చెప్పి వెళ్ళిపోయాడా? ఏమి చెప్పి పంపించాడు అదే చేస్తున్నాడు. నమ్మకమైన దోషం ఎవరు? మన ప్రభువేనా? యేసు.